వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత జగన్ ప్రక్షాళన మొదలుపెట్టారు. పార్టీలో ఉండేదెవరు ఊడేదెవరు అంటూ పెద్ద ఎత్తున సమీక్షలు చేస్తున్నారు. వైసీపీలో కదలిక మొదలైంది. నిన్నటిదాకా పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయినటువంటి పార్టీని మళ్ళీ జవసత్వాలు నింపేందుకు జగన్ కృషి చేస్తున్నారు. ఓటమి భారీగా ఉన్నప్పటికీ దిక్కుతోచని నెంబర్తో వైసీపీ ఫలితాలు అందుకుంది. దానిని భరించడం జగన్కు కష్టమే అయింది. వైసీపీలో కొంతమంది ఓటమిని కనీసం మాత్రంగా ఊహించలేదు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా గెలిచి తీరుతాం అనుకున్నారు. అంతేకాకుండా ఒకవేళ ఓటమి చెందితే కనీసం 50 నుంచి 60 సీట్లు తగ్గవని అనుకున్నారు. కానీ బొత్తిగా 11 సీట్లు అంటే వైసీపీలో అలజడి రేగింది. ఒక విధంగా నైరాశ్యానికి గురయ్యారు. ప్రకంపనలు కూడా సృష్టించారు. ఎందుకొచ్చిన రాజకీయం అనుకున్న వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్దామని కూడా భావించారట. ఇదే అంశాన్ని తనను కలుస్తున్నటువంటి నాయకులతో కూడా పలుసార్లు జగన్ ప్రస్తావించారు. ఈ పరిస్థితుల మధ్య నెల రోజుల కాలంలో ఇట్టే గడిచిపోయింది. ఓటమిని అలా కౌగిలించుకుంటూ కూర్చోవడం, బాధపడటం ఎంతవరకు కుదరదు. కాబట్టి ఇక పార్టీని ప్రక్షాళన చేయవలసిన సమయం ఆసన్నమైందంటున్నారు. అందుకే ఇప్పుడు మెల్లగా నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ అభిప్రాయాలను చెబుతున్నారు, తప్పొప్పులను వెల్లడిస్తున్నారు. అదే సమయంలో జగన్ సైతం జిల్లాల వారీగా నేతలను పిలిపించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరి ఆయనకు వారి నుంచి అందుతున్న అభిప్రాయాలు ఏమిటో తెలియదు. కానీ వైసీపీలో సమూల ప్రక్షాళనకు జగన్ నడుం బిగించారంటున్నారు. పార్టీలో దాదాపుగా 100 దాకా అసెంబ్లీ సీట్లలో మార్పులు చేర్పులు చేసినప్పటికీ చేదు ఫలితాలు మూటగట్టుకున్న జగన్ ఇప్పుడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కొత్తగా చేపడుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా కృష్ణా జిల్లాలో పెడన అసెంబ్లీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి జోగి రమేష్ని జగన్ నియమించారు. ఆయన ఇటీవల ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పెనమలూరుకు కొత్త ముఖాన్ని తీసుకొస్తారని సమాచారం. ఇప్పుడు అనేక నియోజకవర్గాల్లో ఇదే తీరున నియామకాలు జరుగుతాయంటున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కదిరిలో మాజీ ఎమ్మెల్యే పివి సిద్ధార్థరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఓడిన పార్టీ నుంచి నేతలే బయటికి పోతారు. ఉన్నవారిని కాచుకోవడమే కష్టమవుతుంది. అటువంటిది పార్టీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతను సస్పెండ్ చేయడం ద్వారా జగన్ తాను ఏమి చేయదలుచుకున్నది చెప్పేశారని అంటున్నారు. ఈ సిద్ధార్థరెడ్డి సస్పెండ్ చేయకపోయినా పార్టీ మారతారంటున్నారు. అయితే ఆయన పార్టీ అభ్యర్థి ఓటమికి కారకుడని భావించిన ఈ యాక్షన్ తీసుకోవడం ద్వారా జగన్ పార్టీలోని ఇతర నేతలకు ఒక సందేశం పంపారు అంటున్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదు అన్నదే ఈ సందేశం సారాంశం అంటున్నారు. మరోవైపు చూస్తే జగన్ అదే కదిరి నియోజకవర్గానికి ఇటీవల ఎన్నికల్లో ఓడిన బిఎస్ మక్బూల్ అహ్మద్నే నియమించారు. ఇక చాలా చోట్ల వెన్నుపోట్లు చోటు చేసుకున్నాయని వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు కూడా తినేసి కూటమి అభ్యర్థుల కోసం కృషి చేశారని వార్తలు ఉన్నాయి. అవి ఏపీలో చాలా చోట్ల జరిగాయని అంటున్నారు. దాంతో అటువంటి వారిని గుర్తించి వేటు వేసే పనిలో వైసీపీ హైకమాండ్ ఉందని అంటున్నారు. అదేవిధంగా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు పాత కొత్త వారితో నియమిస్తారని, ఆ తర్వాత జిల్లాల కార్యవర్గాలను ప్రకటిస్తారని, ఆ మీదట రాష్ట్ర కార్యవర్గాలను ప్రకటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం జగన్ ఈ కసరత్తులో బిజీగా ఉన్నారని సమాచారం. అదే సమయంలో పార్టీలో ఉండేవారు ఎవరు, వెళ్ళేవారు ఎవరు అన్న సమాచారం కూడా జగన్ పక్కాగా తెప్పించుకుంటున్నారు. అలాగే చాలామంది చివరి 2 ఏళ్లలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రోజున ఫీల్డ్లోకి దిగి పనిచేసేందుకు ఆసక్తిగా లేరట. చాలా చోట్ల చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జగన్ మరోసారి 175 నియోజకవర్గాలను ముందు పెట్టుకొని కసరత్తు చేస్తున్నారట. మరి ఈ కసరత్తు తర్వాత పార్టీ పటిష్టం అవుతుందా, కొత్త ఉత్సాహం వస్తుందా, లేక
పార్టీలో నుంచి వెళ్ళేవారు వెళ్తారా అన్నది వేచి చూడాల్సిన అంశం.